మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఒక ప్రముఖ తత్వవేత్త అన్నారు. అది చాలా వరకు నిజం కూడా. కానీ బంధాలు, బంధుత్వాలు, అందులోనూ రక్త సంబంధం వదులుకోలేనిది. చిన్నాన్న, పెదనాన్న, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామ, మేనత్త, ఈ రిలేషన్స్ అయితే సో స్వీట్. మేనకోడలు, మేనత్త వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఈ బాండింగ్ని అయితే సీతారామయ్య గారి మనవరాలు అనే మూవీలో ఒక సాంగ్ ద్వారా చాలా బాగా చూపించారు. ఆ సాంగ్ కలికి చిలకల కులికి మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఈ పాట సందర్భంలో మీనా వాళ్ళ మేనత్త అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ అత్తగారింట్లో అందరినీ కన్విన్స్ చేసేసి తిరిగి మళ్ళీ పుట్టింటికి చాలా రోజుల తర్వాత ఆవిడ తీసుకొస్తుంది. ఈ సాంగ్ సీక్వెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. ఈ టోటల్ బ్యాక్డ్రాప్ గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, తెలుగు నుడికారం, గోదావరి జిల్లాల వెటకారం, తెలుగువారి సంస్కృతి, చక్కటి సంగీతం, సాహిత్యం మొత్తం కలబోసిన పాట ఇది. చాలా మంచి పాట. సీతారామయ్య గారి మనవరాలు ఈ సినిమా 1991 జనవరి 11 వచ్చింది. 2025 జనవరి 11 కల్లా ఈ మూవీ వచ్చేసి 34 ఇయర్స్ పూర్తవుతుంది. ఇప్పటికి కూడా ఈ పాట ఎవర్ గ్రీన్, తెలుగుదనం ఉట్టిపడే పాట ఇది. సింగర్ చిత్ర గారు ఈ పాటని చాలా చక్కగా పాడారు. హీరోయిన్ మీనా గారు ఈ పాత్ర కోసమే పుట్టినట్టు చాలా బాగా యాడ్ చేశారు. కమ్మనైన సంగీతాన్ని ఇచ్చిన కిరవాణి గారికి, చక్కటి సాహిత్యాన్ని రాసిన వేటూరు గారికి, ఇంకా చాలా చక్కగా ఈ పాట తీసిన డైరెక్టర్ క్రాంతి కుమార్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. 1991 నుంచి ఇంతవరకు కూడా నేను ఈ పాటను వింటూనే ఉన్నాను. మీరు కూడా ఈ పాటని చాలా లైక్ చేస్తారనుకుంటున్నాను. ఈ పాట చివరి చరణాన్ని వేటూరు గారు అయితే చాలా సూపర్గా రాశారు. తన మామయ్యని కన్విన్స్ చేసేసి మేనత్తని తిరిగి పుట్టింటికి ఎలా తీసుకెళ్తుంది అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్స్లో క్యాప్చర్ చేశారు. తెలుసుకో తెలుసుకో మనసున్న